నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య చట్టం తీసుకురావాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో రోగులు భయంతో వైద్యం కోసం అనవసరమైన ఖర్చులు చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మందులు లభించేలా చూడాలని సూచించింది. వాస్తవానికి దేశంలో వైద్యానికి చేస్తున్న ఖర్చుల వల్ల ఏటా 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. జీడీపీలో వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది 1.3% మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించాలి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ మెడికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఆయుర్వేద వైద్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, మేజర్ శివకిరణ్ గారు, సామాజిక అంశాల విశ్లేషకులు. డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరి కోవిడ్ నేపథ్యంలో ఈ సిఫార్సుల ప్రాధాన్యతను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? డెఫినెట్గా ఇది ఒక మంచి సిఫారసు అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్న విషయమే. కాకపోతే ఏంటంటే ఇది మేము స్టేట్ లెవెల్లో ఉండే, ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా అదే సిఫారసు చేసింది. ఏంటంటే ఈ కరోనా వచ్చేసి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ప్రతి రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా చితికిపోయినాయి. ఇలాంటి పరిస్థితులలో అసలు డాక్టర్స్గా మేమందరము డిగ్రీ తీసుకున్నప్పుడు ఓత్ తీసుకుంటాము. డెఫినెట్గా తమకున్న పరిధిలో వైద్యం నిష్పక్షపాతంగా ఒక పద్ధతిగా చార్జెస్ చేస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో అసలు నామ్స్ వదిలేసేసి ఈ కరోనాలో చూసినారు ఏమంటే మినిమం కరోనాతో అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది సీరియస్గా ఉన్నారు, వాళ్ళు అడ్మిట్ అయి ఉంటే నేను హాస్పిటల్ పేరు మెన్షన్ చేయను, డాక్టర్ అమ్మకు ఇప్పటికీ 23 రోజులు, 24వ రోజు ఈ రోజుకి దే ఆర్ ఆల్రెడీ 30 lakhs బిల్ క్రాస్ అయిందండి. సో ఇలాంటి స్థలంలో ఏ రకంగా ఇస్తున్నారు బిల్స్ అనేది పబ్లిక్ ఆలోచించుకోవాలా, ప్లస్ పేషెంట్స్ ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, నాయకులు ఆలోచించాలి. అసలు కరోనాకి ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ రాలేదు అనేది మీ అందరికీ తెలుసు. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాం. వ్యాక్సిన్ వచ్చిందంటే వ్యాక్సిన్ తీసుకున్నాకనే వ్యాక్సిన్ అది ఎలా పనిచేస్తుంది అనేది సెకండరీ. కరోనాకు డ్రగ్ ఆఫ్ చాయిస్ లేదు, మందులు లేవు. మరి ఇంత ఎన్ని బిల్స్ వేస్తున్నారు అనేది చాలా రోజుల నుంచి మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున, గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున చాలాసార్లు అడిగాము. ఈ సిఫారసు అనేది నిజంగా కూడా డెఫినెట్గా మేము ఫస్ట్ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా రెగ్యులేటరీ కమిటీ ఏమని చెప్పాం, కానీ వేస్తా అన్నారు. ఏ చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా ఖచ్చితంగా ఒక డిస్ప్లే చేయాల్సి ఉంటుందండి. ఈ చిన్న ఫీవర్ వచ్చింది, ఇతనికి ఏం ల్యాబ్ టెస్ట్లకు ఏం చేస్తున్నావు, సిజేరియన్ సెక్షన్కి ఎంత చేస్తున్నావు, ఈ ట్రీట్మెంట్కి ఎంత చేస్తున్నావు, బిల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఈ కమిటీ వేయడం వల్ల ఏమైందంటే ఒక డెఫినెట్గా ఒక రెగ్యులేషన్ అనేది, ఒక పద్ధతి అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని నేను అందరూ మా కొలీగ్సే కాబట్టి, ప్రైవేట్లో వేస్తే ప్రైవేట్ డాక్టర్ ఉన్నా, గవర్నమెంట్ ఎవరైనా సరే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన సమయంలో కూడా కొన్ని హాస్పిటల్స్, అందరూ చేసిన లేదు, కొన్ని హాస్పిటల్స్ చాలా దారుణమైన బిల్స్ వేసినాయి. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం, బిజినెస్ లాగా అయిపోయిందండి. సమగ్ర ప్రజారోగ్య వైద్య చట్టం ఆవశ్యకతను ఏ విధంగా పరిశీలించాలి, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చొరవను చూపించాలి? డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నాకు తెలిసి ఆ స్థూల బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ లోపల ఇప్పుడు వరకు ఈ రోజుకు 1.3 ఉందండి. డెఫినెట్గా అది హైక్ చేయాలి, 2.5% చేయాలి. ఇప్పుడు కరోనా అనేది మైక్రోబయాలజిస్ట్లకు సంబంధించిన ఇష్యూ అండి, వైరాలజీ. కరోనా వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ స్ట్రెయిన్ అన్నాం, సెకండ్ స్ట్రెయిన్. ఇప్పుడు ఈరోజు మళ్ళీ న్యూస్ ప్రకారం దక్షిణాఫ్రికాలో ఇంకొక స్ట్రెయిన్ వచ్చిందని విన్నాం. ఈ వైరస్ అనేది ఆగదండి, వస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే దీనికి సైంటిస్టులకు సరైనటువంటి పరికరాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ ల్యాబ్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఈ బడ్జెట్ ఇప్పుడు అంటే ఎంతసేపు ట్రీట్మెంట్ ఏదో రోగం వచ్చిన తర్వాత మనం అంతా పరిగెడుతున్నాం. అదే మనకు బడ్జెట్ సరిగా ఉంటే డెఫినెట్గా ఈ రీసెర్చ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈరోజు కరోనా అంటున్నాం, ఇంకొక వైరస్ వస్తుంది, ఇంకో డిసీజ్, కొత్త డిసీజ్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ మనం గమనించాల్సిందంటే హెచ్ఐవికి ఇంతవరకు మనం డ్రగ్ ఆఫ్ జుడావిడిన్ వ్యాక్సిన్ తీసుకురాలేదు. సో డెఫినెట్గా మనకు సైంటిస్టులకు ఇవన్నీ బడ్జెట్ పెరుగుంటే, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే, మైక్రోబయాలజిస్టులు ఎక్కువ వచ్చి ఉంటే, వైరాలజిస్టులు ఎక్కువ వచ్చి ఉంటే మనకి పరిస్థితి రాకపోండి. ఏదో మనము హడావిడిగా ఇప్పుడు వ్యాక్సిన్ అని పోటీపడి 3-4 కంపెనీలు మేము వ్యాక్సిన్ తయారు చేసినాం, రిలీజ్కి రెడీ ఉంది అంటున్నారు. రేపు అది వచ్చి ఇచ్చిన తర్వాత అది ఎలా పనిచేస్తున్నది కూడా ఇంకా సో డెఫినెట్గా మంచిగా పనిచేయాలని ఆశిస్తాం. కానీ ఇది బడ్జెట్ ఒకవేళ ఆల్రెడీ మనకు పెంచున్నా, ఒక పరిస్థితి ఇప్పుడు రెగ్యులేటరీ కమిటీ ఉన్నా, డెఫినెట్గా
మంచిగా కంటిన్యూస్ రీసెర్చ్ జరిగినప్పుడు ఆ దేశం లోపల కార్పొరేటర్స్ పోవాల్సిన అవసరం లేదండి. డెఫినెట్గా ఇప్పుడు కొన్ని దేశాలని చిన్న చిన్న దేశాలు వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రూల్స్, చిన్న దేశాలని వాళ్ళు చాలా పక్కడబందిగా ఒక డెసిషన్స్ తీసుకున్నారు. ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోరు, పొమ్మన్నా పోరు. సో అటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెగ్యులేటర్ కమిటీ రికమెండేషన్స్ ఖచ్చితంగా నాకు తెలిసి ప్రధానమంత్రి మోడీ గారు కానీ డెఫినెట్గా ఆరోగ్య శాఖ మంత్రి డెఫినెట్గా దీన్ని ఆలోచిస్తారని చెప్పేసి ఇక్కడ కూడా స్టేట్స్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కానీ ఆరోగ్య శాఖ మంత్రులు కానీ డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలని నా ఉద్దేశం అండి. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, కరోనా వస్తే వైద్యం కోసం అనవసరమైన ఖర్చులు చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మందులు లభించేలా చూడాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మరి ఈ ముఖ్యమైన విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించాలి? తెలంగాణలో 2003లోనే సార్, నాకు గుర్తున్నందుకు 2002-2003లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు సార్. ఆ తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని రాష్ట్ర శాసనసభ బిల్లుగా పాస్ చేసింది సార్. దాని ప్రకారం ఏంటంటే ఒక హాస్పిటల్ 50 బెడెడ్ కంటే తక్కువ ఉన్న హాస్పిటల్ని ఉండేటువంటి స్పెసిఫికేషన్స్, అందులో థియేటర్ ఏ విధంగా ఉండాలా, మెడిసిన్స్ ఏ విధంగా ఉండాలి, స్టాఫ్ ఎట్లా ఉండాలి, గుడ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ అంటే గుడ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్, కొన్ని ఫిక్స్డ్ ప్రొసీజర్స్ ప్రమాణాలు పెట్టారు. దాంతోపాటు ఏంటంటే బయట రిసెప్షన్ దగ్గర తప్పకుండా వాళ్ళు చేసేటువంటి వైద్య సర్వీస్ ఏవైతే సేవలు అందిస్తారో ఆ సేవలకు సంబంధించిన ఛార్జెస్ యొక్క లిస్టును చాలా తప్పకుండా డిస్ప్లే చేయాలి. ఈ చట్టం ఉంది, ఆ చట్టం ఇక్కడికి పాస్ అయ్యి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. అది డిస్ప్లే చేయాలా, వాళ్ళు పెథాలజీ ల్యాబ్కి ఎంత ఇస్తారు, సర్జరీలో అయితే అనస్థిస్కి ఎంత ఇస్తారు, థియేటర్ ఛార్జెస్ ఎంత, రూమ్ రెంట్ ఎంత, ఏసీ అయితే ఎంత, నాన్ ఏసీ అయితే ఎంత, నర్సింగ్ ఛార్జెస్ ఎంత, ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క ప్రొసీజర్కు ఇంత రేటు అని చెప్పి కూడా ఉంది సార్. ఇది ఆల్రెడీ ఉంది. ఉన్న చట్టాన్ని మనం జాతీయ స్థాయిలో కూడా గతంలో ఐఎంఏ వాళ్ళు రికమెండేషన్స్ తర్వాత కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడే కొంత తీసుకొచ్చింది, కానీ దాన్ని అమలు చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి హాస్పిటల్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ యాక్ట్ సార్. వినియోగదారుల చట్టం కింద ప్రతి హాస్పిటల్ ఉంది, ఇంక్లూడింగ్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈరోజు వినియోగ చట్టం కింద ఉంది. మేము ఎందుకంటే ఒక వినియోగదారుడు సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ ఛార్జెస్కి అనుగుణంగా సేవలు అందిస్తున్నారా లేదా, సేవలు అందియకపోతే ఆ చట్టం పరిధిలోకి వస్తుంది. నెగ్లిజెన్సీ వల్ల పేషెంట్కు ఏం జరిగినా అది కన్జ్యూమర్ యాక్ట్ కింద వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. చట్టాలను అమలు చేయడంలోనే ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నది నా అభిప్రాయం. మొదటిది మీరు అడిగినారు స్ట్రైట్గా మందులు ఇవ్వాలా లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ దేర్ ఇస్ అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అని ఒకటి ఉంది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ డిపిసిఓ కిందనే రావాలి. ఆ డిపిసిఓ కింద వచ్చిన ప్రతి ప్రోడక్ట్కు నిర్దేశితమైనటువంటి ధర మాత్రమే నిర్దేశించాలి, అంతకంటే ఎక్కువ ధరకి అమ్మకూడదు. ఉదాహరణకు మనం పాండమిక్గా ఇప్పుడున్నటువంటి దీంట్లో డాక్సిసైక్లిన్ చాలా పెద్ద డ్రగ్ ఆఫ్ చాయిస్, అందరం డాక్సిసైక్లిన్ వాడుకున్నాం. డాక్సిసైక్లిన్ 55 60 పైసల కంటే ఎక్కువ ఒక ట్యాబ్లెట్ వాడకూడదు, అంతకంటే ఎక్కువ అమ్మకూడదు. ఇది రూల్. అది అట్లాగే డాక్సిసైక్లిన్ ఇంజెక్షన్ కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి ప్రతి విధంగా డిపిసిఓ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రతి ట్యాబ్లెట్కి, ఫర్ ఎగ్జాంపుల్ అమాక్సిసిలిన్కి ఇంతకంటే ఒక నిర్దిష్టమైన రేట్ ఉంది, సిప్రోఫ్లాక్సిన్కి నిర్దిష్టమైన రేట్ ఉంది. అట్లా చాలా డ్రగ్స్కి నిర్దిష్టంగా ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదు అనేటువంటిది. అందుకోసమనే ఈ ఎన్పిపిఏను స్ట్రెంథెన్ చేయాలి. ఈ రోజున నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆల్రెడీ ఒక బాడీ ఉంది అక్కడ. డిపిసిఓ కూడా డిపిసిఓను వయలేట్ చేసినటువంటి వాళ్ళను ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అత్యవసర వస్తువుల చట్టం కింద పరిధిలోకి వస్తారు. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కేసు కనుక బుక్ అయితే ఎవరైనా సరే, ఏ ఫార్మా కంపెనీ కానీ ఏ మెడికల్ షాప్ కానీ ఆ రేటు కంటే ఎక్కువ అమ్మితే వాళ్లకు ఇంప్రిజన్మెంట్ అండ్ పెనాల్టీ ఉంది సార్. ఇంప్రిజన్మెంట్ ఆర్ పెనాల్టీ లేదు, అంత పక్కడబంది చట్టం అది. దాన్ని అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క వైద్యం అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కేంద్రం చట్టాలే చేయగలుగుతుంది, అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ చేసేటువంటి వ్యవస్థ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. కాబట్టి అమలు చేయడంలో మరింత పకడ్బందీగా చేయగలిగితే చాలా మందులకి, చాలా అత్యవసరమైన మందులకి తక్కువ ధరకి ఇవ్వగలుగుతాం. మీరు అందుకోసమనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రధానమంత్రి జనౌషధి మందులని చాలా మెడికల్ షాప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్తోనో డయాబెటీస్తోనో దీర్ఘకాలికమైన వ్యాధులకు ఏవైతే వేల రూపాయలు పెన్షనర్స్ వాడుతున్నటువంటి మందులను కూడా ఆ డిపిసిఓ కింద డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ కింద వచ్చినారు. మనం డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అయితే ఔషధ ధరల నియంత్రణ కనుక మనం చూడగలిగితే ఖచ్చితంగా ప్రతిదానికి ఉంది. అది కనుక వయలేట్ చేస్తే కంపెనీ పేరు మీద కానీ లేకపోతే అక్కడ మెడికల్ షాప్ మీద కూడా కేసు బుక్ చేసే అవకాశం ఉంది. చట్టాలను అమలు చేయాలని మీ ద్వారా నేను
ప్రజలను కూడా ఈ అవేర్నెస్ తెచ్చుకోవాలనేది కూడా నా అభిప్రాయం ఇది. దీంతో పాటు సర్వీస్ ఛార్జెస్ ఈవెన్ అయితే నేను దీంట్లో ఉన్నటువంటి ఒక చట్టంలో ఒక లోపం ఏంటంటే ఈ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కానీ ఇంకొకటి కానీ పెద్ద ఇంతకుముందు ఒక మాట చెప్పేదంటే డాక్టర్స్ 50 బెడ్స్ హాస్పిటల్ ఉంటేనే డాక్టర్ పెట్టాలి, అంతకంటే పైన ఉంటే చార్టెడ్ అకౌంటెంట్ కూడా హాస్పిటల్ పెట్టవచ్చు. ఈ చట్టంలో అది ఉంది. నేనేమంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఏవైతే ఈరోజు కార్పొరేట్ అని చెప్పుకుంటున్నారో మోర్ దెన్ 50 బెడెడ్ హాస్పిటల్ ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలనేటువంటి మాత్రం నా అభిప్రాయం. మేజర్ శివకిరణ్ గారు, జబ్బు చేసినట్లయితే చికిత్సకయ్యే ఖర్చు భరించగలిగే స్థాయిలో ఉండటం కూడా ఆరోగ్య హక్కులో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతోంది. అయితే వైద్యం, మందులు ప్రజలకు ఎంత సులభంగా అందుబాటులో ఉండాలి? వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అంటాం. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటాం. కానీ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాంట్లో కూడా చూస్తే ఆరోగ్యం ఇంపాక్ట్ అయినప్పుడు ఆరోగ్యం పోతుంది, వెల్త్ కూడా పోతుంది. రెండు కాంబినేషన్ తోటి మనకు చాలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం ఫేస్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు అన్నట్టు ఒక హక్కులాగా ఉంది ఇది, ట్రీట్మెంట్ కమ్ మెడిసిన్. ఇప్పుడు పార్లమెంటరీ బిల్ గురించి మాట్లాడితే కూడా మన రికమెండేషన్స్ మాట్లాడితే కూడా స్టాండింగ్ కమిటీవి ప్రైవేట్ హాస్పిటల్స్ని రెగ్యులేట్ చేయడం అని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకైతే ఇక్కడ కనిపించలేదు. ద పాయింట్ హియర్ ఇస్ దాట్ వేరే కంట్రీస్ మనం చూసినప్పుడు కూడా, మన దగ్గర చూసినప్పుడు కూడా బిజినెస్ కాకుండా సర్వీస్ స్పిరిట్తో అంటే గవర్నమెంటే రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. వెల్ఫేర్ స్కీమ్ అనుకుంటే అక్కడ గవర్నమెంట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము స్ట్రెంథెన్ చేయలేకపోయినట్టు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో కూడా వేరే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకు ఈ రిలయన్స్ ఆన్ ప్రైవేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు అన్నది ప్రశ్న చాలాసార్లు మేము సివిల్ సొసైటీ కూడా అడుక్కుంటూనే ఉంటాము. కానీ అదొక సిస్టమేటిక్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిపోయింది. అయితే ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ప్రజారోగ్య మెరుగుదల కోసం పనిచేసేది ప్రభుత్వంకి మెయిన్ కర్తవ్యం, వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ సుప్రీంకోర్టు కూడా హైలైట్ చేసింది. ఆ దిశగా మనం ఏం చేసినట్టు అనుకుంటే చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటాము, కానీ అక్కడ ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఇంకా ఉంది. ప్రభుత్వం అనగానే ఆ ప్రభుత్వం డెలివర్ చేయగలుగుతా లేదా, చేయలేదు కాబట్టి మనం ప్రైవేట్ మెడికల్ కేర్కి వెళ్తున్నాము. దాంతో కామన్ పీపుల్కి కష్టం అవుతుంది. అవన్నీ క్లియర్గా బయటపడుతున్నాయి రెగ్యులర్గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, ఒక దిక్కేమో ట్రీట్మెంట్, హాస్పిటల్ అడ్మిషన్, దాని కాస్ట్. ప్రైవేట్ అనేది ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది కాబట్టి న్యాచురల్లీ యూ కెనాట్ స్టాప్ దెమ్. ఎంత రెస్ట్రిక్షన్ చేసినా కూడా పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ వేస్ అండ్ మీన్స్ అరౌండ్ ఇట్ అండ్ ఎక్స్ప్లాయిట్ ద రూల్స్. ఇంప్లిమెంటేషన్ సరిగ్గా మనం చేయలేక మనం కష్టాలు అవుతున్నాయి. అది కాక ఇప్పుడు ట్రీట్మెంట్ వరకు వస్తే కూడా కరోనా ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. దానికి ఏం మందు లేదన్నారు, అయినా కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఖర్చులు అవుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడుతూ జనరిక్ డ్రగ్స్వి మనకు షాప్స్ పెడుతున్నారు అని చెప్పినారు. ఒక రూల్ ఉంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఆ జనరిక్ డ్రగ్ ప్రిస్క్రిప్షనే రాయాలని, బ్రాండ్ నేము రాయొద్దు అని కూడా ఉంది. కానీ అన్ని బ్రాండ్స్ రాస్తారు, అవి మనం కొనుక్కుంటాం కూడా, మెడికల్ షాప్స్లో కూడా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్గా ఏముందంటే మనకు ఎంత సిస్టమ్ ఉన్నా కూడా అమలు వరకు వచ్చే వరకు మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జనారోగ్య రంగాన 195 దేశాల్లో మన దేశం 145వ స్థానంలో ఉంది. ముఖ్యంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు మొత్తం ప్రజారోగ్య వ్యవస్థని బలోపేతం చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమన్వయంగా ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి? చాలా పెద్ద రోల్ ఉందండి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మీరు అన్నది ఆ ర్యాంకింగ్ మనది కిందకి అయినప్పుడు, ఇంతకుముందు మాటలో చెప్తున్నప్పుడు మన స్పెండ్ ఆన్ హెల్త్ కేర్, మన జీడిపి పర్సెంట్ వస్తే 1.3 అని మీరు కూడా రిపోర్ట్స్ రాసినారు. అదే వేరే దేశాల్లో చూస్తే దగ్గర జపాన్ లాంటి దేశంలో 10% వరకు ఉందన్నమాట. ఫండమెంటలీ మనము ఫండింగ్ అలొకేషనే తప్పుగా ఉంది. కాబట్టి ఆ రిసోర్స్ అలొకేషన్, ఫండ్ అలొకేషన్ అవుతేనే మనము ఆ దిశగా పోగలుగుతాము. కాబట్టి ఎన్వైరన్మెంట్ ఫండమెంటలీ చేంజ్ అయ్యే అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ పార్లమెంటరీ కమిటీ చెప్పేది కూడా 1.3, 2.5 అంటున్నారు. ఇప్పుడు అది చాలా లిమిటెడ్ అప్రోచ్. అది కూడా ఎప్పటికీ 2024 ఏమో అంటున్నారు. ప్లస్ లాంగ్ టర్మ్ ప్లాన్ 2035కి ఉంది. మనకు ఇమీడియట్ డ్రాస్టిక్ స్టెప్స్ చాలా అవసరం అండి. ద కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్. ఇన్ని రోజుల నుంచి మనం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ అవసరం ఉంటే ఇంకెక్కువ స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ని క్వాలిటీ హెల్త్ కేర్ అఫోర్డబుల్ పబ్లిక్కి ఇవ్వగలుగుతానే దీనికి ముందుకు మనం దారి కనిపిస్తుంది, లేవు చాలా కష్టం అవుతుంది. డాక్టర్ శ్రీనివాస్ గారు, కోవిడ్ ఉధృతి ప్రస్తుతం తగ్గినప్పటికీ రెండవ దశ భయపెడుతోంది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్లో కొత్త కోరలతో కరోనా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి పరిపూర్ణమైన భరోసా అందించాలి? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలని అంత చేసిందండి కరోనా విషయంలో. ఎందుకంటే లాక్డౌన్ అనేది మన ఆర్థిక పరిస్థితి పెద్దగా లేకున్నా
అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫస్ట్ లాక్డౌన్ మన దగ్గర మొదలుపెట్టినారు, సక్సెస్ఫుల్గా నిర్వహించారు. కరోనా వైరస్ అనేది ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ అని మీరు అడుగుతున్నారు, ఆల్రెడీ థర్డ్ స్ట్రెయిన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి ఈరోజు న్యూస్లో వచ్చింది. శుభవార్త ఏంటంటే అంత బలంగా లేదు, కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఏముందంటున్నారంటే ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉందంటారు. ఈ వైరస్ డెఫినెట్గా మనకు ప్రమాదకరమే. ఎప్పుడు ప్రమాదకరం? మనము ఎప్పుడైతే రోజు చెప్తున్నారు పబ్లిక్ లోపలనే అవేర్నెస్ వచ్చిందనుకుంటున్నా రావాలి. వైద్య సేవలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా దృష్టి పెట్టాలి? డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసు ఫాలో కావాలి ఒకటి. రెండవది ఇప్పుడు బడ్జెట్లో డెఫినెట్గా మరి బడ్జెట్ అనేది మరి 2.5 అని రికమెండ్ చేసినా సరిపోదండి. రేపు ఏదో ప్రాబ్లం వస్తే హడావిడి చేయకుండా ముందు జాగ్రత్త చేయాలంటే డెఫినెట్గా అది పెంచాలండి. మొత్తం దేశంలో కానీ స్టేట్లో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ వేకెన్సీ డాక్టర్స్ పోస్టులు వేకెన్సీ కొన్ని ఉన్నాయి, స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి, వాటిని వెంటనే ఫిలప్ చేసుకోవాలి. రెండవది ఎనీ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ వైరాలజీ ల్యాబ్స్ దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానం చేసుకుని ఇద్దరు బడ్జెట్ పెంచుకుంటారా మరి ఇంకేం చేస్తారా, ల్యాబ్ ఫెసిలిటీస్ చేయడం, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఫాలోడ్ బై డ్రగ్స్ అనేది ఆల్మోస్ట్ మనకు దానికి డ్రగ్ చాయిస్ లేకున్నా ఇప్పుడు ఇస్తున్నాం ఏంటంటే మల్టిపుల్గా యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తున్నాం, అవి సఫిషియెంట్గా వచ్చినాయి. రెమెడీస్ఫిర్ ఇంజెక్షన్ ఇస్తున్నాము. ఇంకా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అది స్టీరాయిడ్ కూడా రెస్పాండ్ అవుతుంది, ప్రెగ్మెట్ అని ఇస్తున్నాం. ఇవన్నీ తక్కువ రోజులు. అయితే ప్రధానంగా బ్రిటన్లో కొత్త వైరస్ స్ట్రెయిన్ వెలుగు తీసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి అలాగే కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ట్రేసింగ్ చేసేసి అసలు ఇంటి దగ్గరనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం. ఇప్పుడు డౌట్ వస్తే వాళ్ళకి ఇమీడియట్గా హై రెజల్యూషన్ సిటీ లంగ్స్ కూడా తీయడానికి రెడీ ఉన్నారు. మనం కూడా మానసికంగా మెంటల్ లాక్డౌన్ ఇప్పుడు ఎవ్రీ టైం చెప్తున్నా మానసికంగా లాక్డౌన్లో ఉన్నట్టే ఉండాలి. యాక్చువల్గా మీరు మంచి డైట్ తీసుకోండి. ద బెస్ట్ డైట్ అంటే మనకున్న దాంట్లో ఆకుకూర, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, మామిడిపాయలు, పసుపు రంగు పండ్లు ఇవి తినండి. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఏదైనా ఇమ్యూనిటీ రావాలంటే నువ్వు మంచి డైట్ తీసుకోవాలి. కందిపప్పు, పప్పు దినుసులు ఇది కాల్డ్ పూర్ మ్యాస్ మీట్. సింపుల్ అండి, ఇది మనకు డ్రెస్ వేసుకున్నట్టు ఇది సింపుల్గా, ఇది మాస్క్, ఇది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు 2024 సంవత్సరం కల్లా దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5% వైద్య రంగానికి నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. అయితే నిధులు పెరిగితే దేశంలో వైద్య రంగం ఏ విధంగా బలోపేతం అవుతుంది? సరే, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరం. ఏ రాష్ట్రం అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే అమలు, కేంద్రం నుంచి నేరుగా అమలు చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ ఎక్కడా లేదు. ఒక సిజిహెచ్ఎస్ హాస్పిటల్స్ ఒకటి వదిలిపెట్టేస్తే మిగతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధీనంలో ఉన్నాయి. మన దగ్గర ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మలేరియా, ట్యూబర్క్లోసిస్, లిప్రసీ, పోలియో, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇట్లా ఒక 14 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పాపులేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, నేషనల్ పాపులేషన్ ప్రాజెక్ట్స్, వాటి కంట్రోల్ చేయడం కోసం చైల్డ్ కేర్ మెజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇస్తున్నటువంటి విభాగాలు. సుమారుగా 14 విభాగాలకు పూర్తి స్థాయిలో కేంద్రం నేరుగా నిధులు ఇస్తుంది. అయితే మన జనాభా చాలా ఎక్కువ, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధులు పెడుతున్నమాట వాస్తవం. కానీ పూర్తి స్థాయి అమలు చేసేటప్పుడు దీంట్లో కొంత సమన్వయం లోపిస్తుంది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ ప్రభుత్వాలు కొన్ని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చట్టాలు కూడా కొన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అది సుప్రీంకోర్టు నిర్దేశించినప్పటికీ కర్సివ్ రైటింగ్ ఉండొద్దు, జనరిక్ ప్రోడక్ట్స్ అంటే ఫార్మకాలజికల్ నేమ్ రాయండి, జనరిక్ అనకూడదు, ఇవి రాయాలని చెప్పితే కూడా మనకు కొంత దానికి నడుస్తలేదు, అదే ముందుకు పోతలేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నేషనల్ మెడికల్ కమిషన్ అయితే కొత్తగా ఎన్ఎంసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో గత సంవత్సరం కూడా, ఆ ఎన్ఎంసీ బిల్లో ఎథికల్ కమిటీ కూడా 4 సబ్ కమిటీస్ ఉన్నాయి. దాంట్లో ఎథికల్ ప్రాక్టీసెస్ కమిటీ కూడా ఉంది. అయితే అది మొత్తం ఈ మధ్యలోనే కోవిడ్ సందర్భంగా కొద్ది రోజుల ముందు అది కాన్స్టిట్యూట్ అయింది పూర్తి స్థాయిలో. అది రాబోయే రోజుల్లో అమలు కనుక చేయడం మొదలు పెడితే పూర్తి స్థాయిలో మరింత మెరుగైన వైద్యం ఇవ్వడానికి అవకాశం ఉంది. దిస్ నెంబర్ 1. జీడిపిని క్యాలిక్యులేట్ చేసే దాంట్లో మనం 2.5కు పోవాలనేటువంటిది మనకు ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి అవకాశం. 2.5గా ఇంకా ఆ పైకి తీసుకుపోగలిగితేనే ఇంకా మెరుగైనటువంటి వైద్యం వస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి డిసీజెస్, చాలా ఇన్ఫాంటల్ డెత్స్, వీటి కొంత కంట్రోల్ చేయగలుగుతున్నా మరింత ఇవ్వాలి. కమ్యూనికబుల్ డిసీజెస్, ఉదాహరణకి తెలంగాణలో నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంది. దానికి 3 ఎకరాల స్థలం కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా రావాలి. నాట్ ఓన్లీ వైద్యము, హాస్పిటల్, పేషెంట్ కాకుండా రీసెర్చ్ సెంటర్స్ కూడా రావాలి. ఇక్కడ మనం ఇంతకాలం ఉపయోగించుకున్నాం, ఐఐసిటీని ఉపయోగించుకుంటున్నాం,
ఐసీఎంబీని ఉపయోగించుకున్నాం ఇక్కడ ఏదో టెస్టులు చేయడం కోసం అని చెప్పి. కానీ వాస్తవానికి అంతకుముందు పూనాలో మాత్రమే ఉండింది ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. కానీ వాస్తవానికి దేశం మొత్తం మీద ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ రావాలా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని కూడా నైపర్ అనే ఒక సంస్థ ఉంది. దానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి మన దగ్గర రీసెర్చ్ కూడా జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయడం నిధులు అవసరం. వైద్య రంగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కూడా కొంత నిధులు పెరగాల్సిన అవసరం ఉంది. వైద్యము, ఆరోగ్యం ఈ రెండు ప్రధానమైన అంశాలు. అయితే మనము వైద్యం గురించి మాట్లాడుకుంటూ ఆరోగ్యం గురించి మనం విస్మరిస్తున్నాం. ఆరోగ్యం అనేటువంటిది అందరి బాధ్యత. చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా రావాల్సింది. ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫంక్షనింగ్ను మరింత బలోపేతం చేయాలి. చేసినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే వైద్యంతో పనే లేదు. పార్లమెంటరీ స్థాయి సంఘం రికమెండేషన్ ఆ స్థాయి సంఘం రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంది. కేంద్రంలో స్థాయి సంఘం రికమెండేషన్ ఎప్పుడు కూడా ఆగలేదు. ఈవెన్ ఎన్ఎంసీ బిల్ విషయంలో కూడా 2 సార్లు పార్లమెంటరీ స్థాయి సంఘంగా 2 సార్లు దాన్ని రివ్యూ చేసింది. కాబట్టి పూర్తి సమగ్రమైన బిల్లే అమలు చేస్తున్నటువంటి దీంట్లో కొంత సమయం లాక్డౌన్ పీరియడ్ తర్వాత కొంత ఇబ్బంది వచ్చింది. కానీ బట్ ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో పూర్తి స్థాయిలో అమలు అయితే వైద్యం, ఆరోగ్యం 2, దాని తర్వాత మందులు ఈ 3 కూడా ఒక అనుసంధానం చేయించగలిగితే రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్యం ప్రజలకు ఇవ్వగలుగుతాం. మేజర్ శివకిరణ్ గారు, దేశంలో వైద్యానికి చేస్తున్న ఖర్చుల వల్ల ఏటా 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. మరి వైద్య సేవలకు సంబంధించి బ్రిటన్ లాంటి దేశం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? బ్రిటన్ ది నేషనల్ హెల్త్ స్కీమ్ అని మీరు అయితే రిఫర్ చేస్తున్నారండి. దాంట్లో కాంప్రహెన్సివ్ హెల్త్ సపోర్ట్ ఉంది, సోషల్ సపోర్ట్. అయితే అక్కడ వాళ్ళు అంబులెన్స్ స్టార్టింగ్ నుంచి అంబులెన్స్లో నుంచి కాంప్లికేటెడ్ సర్జరీ వరకు కూడా కవర్ చేస్తున్నారనమాట. అయితే ఆ స్కీమ్ నుంచి డెఫినెట్లీ మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు మాట్లాడే ఎగ్జాంపుల్, ఇప్పుడు యూకేలో జీడిపికి 9.6% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. దాంతో ఏమైందంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 81 years అయింది. అయితే పెరిగిందన్నమాట లైఫ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ డైరెక్ట్గా. అయితే ఆ హెల్త్ స్కీమ్ ఈజ్ కవరింగ్ ఆల్ దిస్. ఇండియాలో చూడండి, మీరు 1.3% పెడితే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 59.3 years. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అదేవిధంగా చూస్తే మీరు కొన్ని జస్ట్ ఉదాహరణ కోసం జపాన్లో 10% కంట్రిబ్యూషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ 86 years. లుక్ ఎట్ దిస్. అంటే డైరెక్ట్ కోరిలేషన్ మనకు కనపడుతుంది. కాబట్టి మనము ఇవి ఇప్పటివనే కాదు, ముందు నుంచి ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మేబీ మనము సరిగా దాన్ని అనుసరించలేదు, నేర్చుకోలేదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో ఉంటే డెఫినెట్గా మనము పోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంత అన్నట్టు బ్రిటన్ స్కీమ్లో పుట్టినప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా కవర్ అయ్యే స్కీమ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. దాంతో ఒక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ పబ్లిక్లో వస్తుంది. దాంట్లో వాళ్ళు కొంచెం ఇన్సూరెన్స్, ట్యాక్సెస్ కాంబినేషన్ తోటి ఈ సిస్టమ్ చేయగలిగినారు. ఇప్పుడు మన వరకు వస్తే, ఇప్పుడు రీసెంట్గా మీరు ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా చూస్తే సీడ్ అని ఒకటి ఆంధ్ర అండ్ ఏపీలో స్టార్ట్ అయింది. మన జీవీకే కంపెనీతో కలిసి, జర్మనీతో కలిసి చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే సిస్టమ్ ఫర్ ఎర్లీ వార్నింగ్ బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ డేటా అంటున్నారు. దాంట్లో టెక్నాలజీ వాడేసి మేము ఇంకా ముందుకు ఒక సమగ్రమైన అప్రోచ్ చేస్తున్నామని. అదే కాక పార్లమెంటరీ బిల్లో కూడా వాళ్ళు ఏమన్నారు, సోషల్ ఆడిట్ అని అంటున్నారు. 2035 కల్లా ఒక 3 tier సిస్టమ్ ఉంది మనకు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్. సోషల్ ఆడిట్ కూడా అవసరమని అంటున్నారు. సో బ్రిటన్లో సోషల్ ఆడిట్ కొంచెం ఇవాల్వ్గా ఉంది కాబట్టి దాని మీద కంట్రోల్ అండ్ ఒక రెస్పాన్సిబుల్గా ఒక సూపర్విజన్ ఉంది కాబట్టి వాళ్ళ హెల్త్ కేర్ సరిగా డెలివర్ చేయగలుగుతున్నారు. హెల్త్ సర్వే డేటా తెలంగాణలో టిపికల్గా ఈ సర్వేలో 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ చూస్తే ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఎంతైతే ఉంటుందో వాళ్ళది, దానికంటే ఇప్పుడు జోగులాంబ డిస్ట్రిక్ట్ ఒకటి 33.1% తక్కువ ఉందన్నమాట. అదే కరీంనగర్ 22.1% తక్కువ ఉంది. అయితే స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువ ఉందని తెలుస్తుంది, ఇండికేటర్. వికారాబాద్లో ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ సిజేరియన్ కేసెస్ ఆర్ 81%. ఆఫ్ ఆల్ ద డెలివరీస్ సిజేరియన్ కేసెస్ ఆర్ 81%. కరీంనగర్లో 92% ప్రైవేట్ హాస్పిటల్ సిజేరియన్ అయినాయి అనమాట. అదే గవర్నమెంట్లో చూస్తే మీరు 44% సిజేరియన్ కేసు అయినాయి. జగిత్యాల్లో మ్యాక్సిమం 73% అయినాయి. అంటే ఈ బ్రిటన్ సిస్టంలో ఏముంది, రెగ్యులర్గా హెల్త్ సర్వేస్ చేయించాలి. అప్పుడు స్టేటస్ ఆఫ్ ద హెల్త్ మనకు తెలుస్తుంది, మనకు ఏ విధంగా ఎక్కడెక్కడ హెల్త్ ఉందని. అయితే ఎర్లీ స్టేజెస్లోనే మనము ఆ హెల్త్ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే ఒక హెల్దియర్ పాపులేషన్ డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక దగ్గర ఏదో ట్రీట్మెంటో మెడిసినో ఇచ్చేది కాదు, ఇది ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్. దానికి ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి. అండ్ వరల్డ్ ఓవర్ మీరు ఎక్కడ చూసినా కూడా, ఇంత మీరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడినారు, టాప్ 10 కంట్రీస్ చూస్తే మీరు జపాన్ మాట్లాడండి, జర్మనీ మాట్లాడండి, వేరే డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్ దగ్గర 10%, 11% రేంజ్లో ఉంది.
అది అయినంత వరకు మనము వేరే కంట్రీ ఏం చేసినా కూడా డిఫరెన్స్ కాదు. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్ ప్లస్ బెటర్ సిస్టమ్స్, టెక్నాలజీని వాడుకొని ప్లస్ సోషల్ ఆడిట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఆల్సో నెసరీ అండి. అప్పుడే దీంట్లో మనము మంచి పడవచ్చు అండ్ దెన్ ఒక రెస్పాన్సిబుల్ హెల్త్ కేర్ సిస్టమ్ మనం డెలివర్ చేయగలుగుతాం. ప్రజారోగ్య రంగంలో మన దేశం ప్రపంచ దేశాలతో పోల్చినట్లయితే చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేటు వైద్యం తక్కువ ధరలో లభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పరిపూర్ణమైన భరోసా కల్పించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.